గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా గురించి వెబ్ నోట్ ఎప్పుడు? రెండో అంశం సమయం ఎంత వస్తుంది అన్నది కాదు లెక్క, నీ దగ్గర ఏ స్ట్రాటజీ ఉన్నది అనేదే లెక్క. వెల్కమ్ టు వన్ అండ్ ఆల్, దిస్ ఈస్ డాక్టర్ గోపాల్జీ హ్యావింగ్ 25 years ఎక్స్పీరియన్స్. రైట్, గ్రూప్ 2 మిత్రులారా, గ్రూప్ 2కి సంబంధించి వాయిదాకి సంబంధించి గడిచినటువంటి 15 రోజులుగా ఎక్కువ చర్చ జరిగింది. అది కన్ఫర్మేషన్ అయిపోయింది. సో వాయిదా అనేది కన్ఫామ్ అయిన తర్వాత మరి వెబ్ నోట్ ఎందుకు ఇవ్వడం లేదు? వెబ్ నోట్ ఇవ్వడం ఒక 10 నిమిషాల పని కదా, ఎందుకు ఇవ్వలేదు అన్నది చాలామందిలో ఉన్నటువంటి ఒక డౌట్. డౌట్కి నా సమాధానం ఏంటి అంటే, వెబ్ నోట్ అనేటువంటిది అది కొంచెం ఇచ్చే ముందర వేరియస్ కాంప్లికేషన్స్ అన్నిటినీ చూడాల్సి ఉంటుంది. మళ్ళీ ఫర్దర్ డేట్ కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఐ థింక్ నా గెస్ ప్రకారం ఇఫ్ ఐ ఆమ్ రైట్, అది మేబీ నవంబర్ ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్లో ఇది ఉండొచ్చు అనేది నా అంచనా. సో కాబట్టి దీనికి తగ్గట్టుగా మళ్ళీ ప్రస్తుత గవర్నమెంట్కి ఫైల్ నడపడము, వాళ్ళు ఆమోదించి మళ్ళీ ఫైల్ ఇవ్వడం అనేది కాస్త ప్రాసెస్. కాబట్టి మేబీ ఇది మనకు కొద్దిగా 10 రోజుల్లో 2-3 రోజుల్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు. బట్ వెబ్ నోట్ పైన నాకు ఎక్కువ మంది సందేహాలు వెలిపించారు కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో వెబ్ నోట్ ఇష్యూ గురించి మనం మాట్లాడాము. దాని గురించి కాస్త పక్కన పెడితే టైం వస్తుంది అనేది మాత్రం 100% కన్ఫర్మేషన్ అయిన తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి అంటే, మరి ఇప్పుడు ఎన్నో సంవత్సరాలుగా మనం చదువుతున్నాం. సో అప్పట్లో కొత్త గవర్నమెంట్ వచ్చింది, నోటిఫికేషన్స్ ఇస్తామన్నారు, వారు ఇవ్వలేదు. చివరిలో హడావుడిగా నోటిఫికేషన్ ఇచ్చారు. సో ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెట్టారు, అంతవరకు అయింది. మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చింది. అంటే ఆ కొత్త గవర్నమెంట్ ప్రస్తుతం పాత గవర్నమెంట్ అయింది, ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఓకే, వెల్, ఇదంతా రావడానికి దాదాపు 6 నుంచి 7 సంవత్సరాల టైం తీసుకుంది. సో ఇప్పుడు మనకు తిరిగే సమయం ఒక 4 months వస్తుంది అనుకుందాం, అట్లీస్ట్ 3 months అనుకుందాం. సరే, ఇన్ని సంవత్సరాలుగా మనం చదవలేనిది ఇప్పుడు ఏం చదువుతాం కొత్తగా? ఇది కొందరిలో వస్తున్నటువంటి ప్రశ్న. కొందరేమో సమయం వస్తుంది కదా, నేను చదివేస్తాను అని అంటున్నాను. నువ్వు చదువుతున్నావా లేకపోతే ఏది చదువుతున్నావా అనేది కాదు లెక్క. నేను ఏమి టైటిల్ పెట్టాను, నీ దగ్గర ఏ స్ట్రాటజీ ఉన్నది అనేది లెక్క. అంటే వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ హియర్? సో వాట్స్ యువర్ స్ట్రాటజీ? మీరు గ్రూప్ 2 క్రాక్ చేయాలంటే నీ దగ్గర ఉన్న స్ట్రాటజీ ఏంటి అనేది చాలా బలమైనటువంటి అంశం. నేను ఎప్పుడు కూడా మీకు ఈ ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా అనేకమైనటువంటి సందేహాలకు, సలహాలకు సూచనలు ఇస్తూ ఈ యొక్క స్ట్రాటజీస్ని ప్రజెంట్ చేశాం. మన ఏపీఎస్టీకి 2 వీడియోస్ ఇచ్చాము, సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇచ్చాం, సో మనకు తాజాగా ఎకానమీకి ఇచ్చాము, పాలిటిక్కి ఇచ్చాము, ఎవ్రీథింగ్ వాట్ నాట్ అన్ని సబ్జెక్టులకి మనం ఇవ్వడం జరిగినది. సో రైట్, మనం ఇప్పుడు ఏపీఎస్టీ తీసుకున్నాం. అందరూ అనుకుంటున్నారు మార్కెట్లో ఏదో ఒక బుక్ చదువుతాం. అందరూ చదివేటిగా అంటే ఇంకా నీకు ఉన్నటువంటిది ఏంటి? ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది బిట్టి ఎక్కడ వస్తుంది, ఏ కాన్సెప్ట్ వస్తుంది, ఏ ఏరియాలో వస్తుంది, ఎక్కడ చదివితే వస్తుందా అన్నారు. సో సరిగ్గా ఈ పాయింట్ని ట్రిగ్గర్ చేయాలి, ఇక్కడే అభ్యర్థులకు సరైనటువంటి గైడెన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మనం 5 సంవత్సరాలకు పైగా కష్టపడి దాదాపు 80 పుస్తకాలను మనం పరిగణలోకి తీసుకుని మీకు పుస్తకాలను రూపొందించిన సంగతి మీకు అందరికీ తెలిసినదే. 15 రోజుల్లో మీకు ఏ సబ్జెక్ట్ అయితే డౌట్ ఉంటే ఆ సబ్జెక్ట్ పైన 100% క్లారిటీ ఇవ్వడానికి మన దగ్గర వనరులు ఉన్నాయి. మీకు అనేక సార్లు చూపించాను. ఎవరైనా మళ్ళీ తిరిగి చూస్తున్నప్పుడు అన్నిదా భావించవద్దు. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ టు దట్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ 14 సోర్సెస్ నుంచి వచ్చినటువంటి ఈ గ్రంథాన్ని చూడండి. సింపుల్గా ఎక్కడైనా మీరు మార్కెట్లో చూస్తే 1000 పేజీలతో 1000 పేజీలను ఒక పుస్తకాన్ని మీరు చదివేటప్పుడు అందులో బిట్టు వచ్చేదంతా, పోయేదంతా, సచ్చేదంతా. సో కాబట్టి అర్థం చేసుకోవాల్సినది నేను మరీ చెప్తున్నాను. సో సెలెక్షన్ ఆఫ్ ద టాపిక్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఆ సెలెక్షన్ ఆఫ్ ద టాపిక్లో మళ్ళీ పాయింట్స్, ఏ పాయింట్స్ చదివితే నీకు బిట్ వస్తుంది అనేది ఇంపార్టెంట్. అందుకే 25 పుస్తకాలు తీసుకుని రూపొందించుకున్న ఆంధ్రుల సాంఘిక చరిత్ర. మీరు ఇందులో చాలా అంశాలు మీరు గమనించారు, అనేక సార్లు మీరు గమనించారు, నేను చెప్పాను. సో ఎక్కడ చదివితే బిట్ వస్తుంది, ఎక్కడ చదవకపోతే ఎట్లా అన్నారు.
సో మీరు కాకతీయులు చూశారు. మన కాకతీయులకు సంబంధించి మీకు మన నెక్స్ట్ లెవెల్ మెంటార్షిప్లో శ్రీ మేఘన థింక్ ట్యాంక్ యాప్లో ఎక్కడ చదవాలి, ఎక్కడ పెట్టి చదవాలి. మీరు కాకతీయులు చాప్టర్ అంతా చదివితే 16 శాసనాలు చాలా కీలకంగా ఉంటాయి. అందులో 8 శాసనాలు చాలా కీలకం. అందులో లక్ష్మీశ్వర శాసనం అని మీకు చదవచ్చు, బెదరకోట శాసనం అని చదవచ్చు. రకరకాల శాసనాల గురించి నేను మీతో మాట్లాడడం జరిగింది. అది చాలా ఇంపార్టెంట్ అని మీరు దయచేసి గమనించాల్సి ఉంటుంది. రైట్. 14 పుస్తకాల నుంచి రూపొందించిన భారత రాజ్యాంగం ప్రతి అంశానికి సుప్రీంకోర్టు తీర్పుతో సహా గడిచినటువంటి 20 సంవత్సరాల్లో వచ్చినటువంటి యూపీఎస్సీ అండ్ ఏపీఎస్సీ స్టాండర్డ్ ఆ ప్యాటర్న్ ఏదైతే ఉందో, బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో అది పాటిస్తూ చేసినటువంటి అంశం. ఇక ఎకానమిక్ డైనమిక్ కరెంట్ అఫైర్స్ కూడా మీరు చదవాలి. ఇవన్నీ మీరు సింగిల్ సబ్జెక్ట్ కోర్స్ మన దగ్గర అందుబాటులో ఉన్నది, టోటల్ కోర్స్ అందుబాటులో ఉన్నది. సో మెంటార్షిప్, నెక్స్ట్ లెవెల్ మెంటార్షిప్ ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. నోట్ మై వర్డ్, సో ఆర్ మార్క్ మై వర్డ్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఇది ఎక్కువ మీరు ఏమిటో అని అనుకోకండి. ఎక్కడ బిట్ వస్తుంది, ఎక్కడ రాదు, ఎందుకు వస్తుంది, ఆ కాన్సెప్ట్ ఎందుకు చదవాలి, ఇది ఖచ్చితంగా తెలిసిన వాడు టాప్ ర్యాంకర్ అవుతారు. గ్రూప్ 2 మీ చేతిలో ఉంటారు. అదనంగా మనకు వస్తుంది ఈ సమయం మనకు పునర్జన్మ లాంటిది. శత్రువులు ఒకేసారి మన పైన దాడి చేసి మన ప్రాణాలు తీసేస్తున్న సమయంలో మనకు ఒక చిన్న అవకాశం ఏదైతే వస్తుందో మనం గెలవడానికి, అట్లాంటి అవకాశంగా దీన్ని మీరు తీసుకోవచ్చు. ఈ వస్తున్నటువంటి 4 నెలల సమయం లేక 3 నెలల సమయం, నేనైతే 4 months అనుకుంటున్నా. ఈ 4 నెలల సమయం ఖచ్చితంగా మనం నవ్వుల పాలు కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనం కానీ దీన్ని ఉపయోగించుకోగలిగితే డెఫినెట్గా ముందుకు రావచ్చు. ఏపీఎస్టీ చదివేసిన వాళ్ళు, చదువుతున్న వాళ్ళు డౌన్లోడ్ శ్రీ మేఘన థింక్ ట్యాంక్ యాప్. అది రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏపీఎస్టీ గ్రాండ్ టెస్ట్ కూడా పెట్టాం. మీరు అక్కడ ఇచ్చినటువంటి బిట్లను చేసి చూడండి. ఏపీఎస్సి ఎగ్జామ్ రాస్తున్న ఫీల్ డెఫినెట్గా మీకు వస్తుంది. అండ్ వన్ మోర్, ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే బిట్ ఎక్కడ వస్తుంది అవన్నీ సెలక్షన్ చేసి ది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్ని చేయడం. కనీసం ఆ బిట్లన్నీ బై హార్ట్ చేసిన మీరు మంచి మార్క్స్ సాధిస్తారన్నది నా ఉద్దేశం. అందుకని నెక్స్ట్ లెవెల్ మెంటార్షిప్ ప్రతి సబ్జెక్టుకు కేవలం 300 రూపీసే ఉంటుంది. సో ఇది ఫస్ట్ టైం 300 రూపాయలకు ఒక సబ్జెక్ట్ మీకు అందించడం. ఇంకా కావాలంటే టెస్ట్ సిరీస్ అదొక ఫీజుతో ఉంటుంది, మీరు జాయిన్ అవ్వండి. లేక టోటల్ సబ్జెక్ట్ తీసుకోండి, లేదా పుస్తక వనరులు వాట్ నాట్ ఇవన్నీ అందుబాటులోకి తీసుకురావడం జరిగినది. ఇందాక నేను మీకు అందరికీ చెప్తూనే ఉన్నా. ఇంకా సీరియస్గా కొన్ని విషయాలు మాట్లాడదాం. మీకు ఎక్కడైనా ఏదైనా డౌట్ వస్తే నేను బోర్డు పైన ఇస్తున్న నెంబరు 8074940030. ఈ నెంబర్ అనేటువంటి వాట్సాప్ నెంబర్కి మీరు డెమో పీడిఎఫ్ పెట్టండి, లేక టెస్ట్ కోసం రిక్వెస్ట్ పెట్టండి. డెఫినెట్గా వాళ్ళు రెస్పాండ్ అవుతారు. దాదాపు 60 పేజీల యొక్క మెటీరియల్ మీకు సెండ్ చేస్తారు. దాన్ని పట్టుకొని ఇంటి దగ్గరే ఉండి మీరు చదవండి. ఎన్నో కోచింగ్లకి వెళ్ళినా, ఎన్నో ఆన్లైన్ శిక్షణా సంస్థలో దొరకనటువంటి సబ్జెక్ట్ని, కాన్సెప్ట్ని శ్రీ మేఘన థింక్ ట్యాంక్ తరఫున మనం అందిస్తున్న సంగతి మీకు తెలిసినదే. జస్ట్ ఈ 3 నెలలు నాతో మీరు గాన ప్రయాణం చేస్తే గ్రూప్ 2 ఖచ్చితంగా కొట్టించగలను. నోట్ మై వర్డ్, మార్క్ మై వర్డ్. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అంత కృషి చేసాం, అందులో కొత్త బిట్లు తెప్పించడం జరిగింది, అనేక రకాలైనటువంటి ప్రయత్నం. సో మీకు అనేక సార్లు నేను చెప్తున్నాను. ఇప్పుడు నేషనల్ క్వాంటమ్ మిషన్ అని ఉంది. నేషనల్ క్వాంటమ్ మిషన్లో నీకు ఏం కావాలి, ఏం జస్ట్ అది మిషన్ ఎప్పుడు వచ్చిందని కాదు కదా. సో నేషనల్ క్వాంటమ్ మిషన్ యొక్క సైలెంట్ ఫీచర్స్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్. దాని ద్వారా మీరు సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఏదైనా సాధించగలుగుతారా, ఏదైనా లింక్ ఉన్నదా అనేది చాలా ఇంపార్టెంట్. సైన్స్ అండ్ టెక్నాలజీలో మీరు మార్కెట్లో మీరు ప్రతి బుక్ తీసుకొని చదివారనుకోండి, ఒకటి 1000 పేజీలు. 1000 పేజీలు చదివిన 10 బిట్లు కూడా వస్తాయన్న దానికి గ్యారంటీ లేదు. ఇండియన్ సొసైటీలో మీరు లాస్ట్ టైం గమనించారు, ఒక్క బిట్ కూడా రాలేదు. మనం అనేక బిట్లు అందులో ఇచ్చాం. డైరెక్ట్గా 12, ఇండైరెక్ట్గా 4, మొత్తం 16 బిట్లు ఇచ్చే అభ్యర్థులను ముందుకు నడిపించినటువంటి యొక్క ట్రాక్ రికార్డు మనకు ఉన్నది. అండ్ వన్ మోర్ పాయింట్ ఇస్తే నేను మరీ చెప్తున్నా, మనం ఎప్పుడు సింగిల్ సబ్జెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు. ప్రస్తుతం సింగిల్ సబ్జెక్ట్ అందుబాటులోకి తీసుకొచ్చారు. సో కాబట్టి ఆ డౌన్లోడ్ శ్రీ మేఘన తీయండి, కనీసం టెస్ట్ రాయండి అయ్యా. మీరు ఎప్పుడైనా సరే టెస్ట్ రాయడానికి గాన మీరు ముందుకు రాకపోతే విజయం కూడా మీ ముందుకు రాదు. నో డౌట్. మీలో ఎంత సందేహం వస్తే విజయం కూడా అంత సందేహం వచ్చేస్తుంది. ఎందుకంటే టెస్ట్ రాయడం వలన బిట్టు ఎలా వస్తుంది, బిట్టు ఏ రకంగా ఏ ఎదవైనా రాసేస్తాడు. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్.
కానీ 4 ఆప్షన్స్ ఇచ్చే వాళ్ళే నిపుణులు అంటారు. ఆ 4 ఆప్షన్స్ మధ్య ఎంత క్లోజ్ రిలేషన్షిప్ మనం సెట్ చేయగలిగాము అంటే అంత సబ్జెక్ట్ ఉంటేనే మనం చేయగలిగాము అన్నటువంటి సంగతిని కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరము ఉంటుంది అనేది. నేరుగా మీకు ఈ దేశంలో ఏ మెంటర్ మీతో మాట్లాడలేదు, నేను మాట్లాడుతున్నాను. సో డాక్టర్ గోపాల్ రెడ్డితో మీరు కనెక్ట్ అవ్వండి, గ్రూప్ 2 సాధించండి. నేరుగా నేను మీకు వచ్చిన డౌట్ని నైట్ 11 వరకు రెస్పాండ్ అవుతున్నాను. సో చేరిన వాళ్ళకి ఈ సంగతి తెలుస్తుంది, కొత్త వాళ్ళు కూడా నన్ను అనేక మంది డౌట్లు అడుగుతూ ఉంటారు, వాళ్ళు మా దగ్గర చేరకపోయినా అడుగుతూ ఉంటారు, రెస్పాండ్ అవుతుంటాను. ఇంత జాగ్రత్తగా రెస్పాండ్ తీసుకుని ఈ వయసులో మీకోసం మేము కష్టపడుతున్నాం. నేను చాలా ధైర్యంగా కాన్ఫిడెంట్గా చెప్పగలను, మాలాగా మా టీము కృషి చేసినంత స్థాయిలో అభ్యర్థులు కూడా చదవడం లేదు. వేరియస్ రీజన్స్ దీనికి ఉన్నాయి. కాబట్టి బిట్టి ఎక్కడొస్తుంది అన్నది చాలా ఇంపార్టెంట్. మన ఎవరు అడిగారు, బిందుమతి విద్య ఏమిటిదంటే తెల్లమొహం వేసేసారు. పిల్లది వాటలు దేనిదంటే తెల్లమొహం వేసేసారు. మనకు మొట్టమొదటిసారిగా సామ్యవాదం గురించి సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు ఇచ్చిందంటే తెల్లమొహం వేసేసారు. సో ఎస్డిజి 1 సుస్థిరాభివృద్ధి లక్ష్యం 1కి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి మిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది. ఆ లక్ష్యం కోసం ఏమిటంటే తెల్లమొహం వేసేసారు. సో మనకి ఇట్లా అన్ని సబ్జెక్టులో అన్ని రకాలుగా మనం చేస్తుంటే ఎప్పుడు మనం సక్సెస్ అవుతాం. సో కాన్ఫిడెంట్గా ఉండండి. మనము తయారు చేసినటువంటి అద్భుతమైన మెటీరియల్ నీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది, బిట్టి తెప్పిస్తుంది. ప్రత్యేకించి నీకు చెత్త చదివేటువంటి అవసరం ఇంకా రానే రావు. మరొక పుస్తకం వైపు కూడా చూడాల్సినటువంటి అవసరం లేదు. ఏది అవసరమో అదే నీ మైండ్లోకి వెళ్తుంది. ఆ మైండ్లోకి వెళ్ళిన దానిపైన టెస్ట్ రాస్తావు, అది మైండ్లో గుర్తుంచుకునేలా చేస్తుంది. మళ్ళీ నీవు నెక్స్ట్ లెవెల్ మెంటార్షిప్ కోర్సులోకి వచ్చి ఆ టాపిక్ లో ఏం చదవాలో అక్కడ ఇన్పుట్స్ వస్తాయి. ఆ ఇన్పుట్స్ నీకు ఏం చదవాలో తెలుస్తాయి, ఎలా చదవాలో తెలుస్తుంది, ఎలా గుర్తు పెట్టుకోవాలో తెలుస్తుంది. అండ్ వాట్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ దే కడాన అంటే చివరన లాస్ట్ నువ్వు రివ్యూ చేసేటప్పుడు ఈ నెక్స్ట్ లెవెల్ మెంటార్షిప్ దగ్గర పెట్టుకొని ఆయా టాపిక్లు చదువుకుంటూ వచ్చేస్తే నీకు చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ కాకతీయులో 8 శాసనాలు చాలా ఇంపార్టెంట్ అన్నాను. బేదరకోట శాసనము, చందుపట్ల శాసనం, లక్ష్మేశ్వర శాసనం, ఇట్లా చాలా శాసనాలు నేను చెప్పాను. ఆ శాసనాలు అలా చదువుకుంటూ వచ్చేస్తే కాకతీయులు శాసనాలు అంతా కూడా కవర్ అయిపోతాయి. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రాటజీ వాట్ వీ ఫాలో. సో కాబట్టి ప్లీజ్ ఫాలో టు అస్. సో ఇది మీకు తప్పనిసరిగా చేస్తుంది. ఇంత కృషి ఎక్కడైనా జరిగిందా? అందుకనే మీరు నాతో కలిసి రండి, ఖచ్చితంగా గ్రూప్ 2 కొట్టిస్తాను. ఈ పుస్తకాలు చూడండి, టెస్ట్ సిరీస్ చూడండి, డౌన్లోడ్ శ్రీ వేగరా థింక్ ట్యాంక్, నేను చెప్తున్నటువంటి ఆ సబ్జెక్ట్ చూడండి, ఎక్కడ బిట్టుపడుతుంది, ఎక్కడ బిట్టుపడదు, ఎందుకు బిట్టు వస్తుందో కూడా నేను మీకు వివరణ ఇవ్వగలను. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. లాస్ట్ టైం మీకు చెప్పాను, శాతవాకుల్లో కోలిక అని అడిగారు, కోలిక అనేటువంటి సంఘం అడిగారు. ఆ తర్వాత వచ్చి వధిక అనేది అడిగారు. ఈసారి నేను మిథిక అని అడుగుతాడు అని చెప్తున్నాను. సెలవత్కిన్లో అని అడిగే అవకాశం ఉంది, మణికరా అని అడిగేటువంటి అవకాశం ఉంది. ఈ రకమైన థింకింగ్ చేయడం వలన నీకు గెస్సింగ్ పవర్ వస్తుంది. అంతేకాకుండా కొత్త సబ్జెక్ట్ అందుబాటులోకి వస్తుంది. ఖచ్చితంగా పడే బిట్టు పట్ల నీకు ఆల్రెడీ ముందుకెళ్ళడం వలన కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ప్రశాంతంగా మీరు ఎగ్జామ్ రాయగలరు, గ్రూప్ 2ని క్రాక్ చేయగలరు. కేవలం 4 నెలలు నువ్వు గాన సక్రమంగా ఉంటే 4 తరాల పాటు నువ్వు సుఖంగా ఉండడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు ఉంటాయి. ఈ విషయాలన్నీ మీకు తెలిసిన ఊరికే పుస్తకాలు పట్టుకొని చదువుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మజీద్ హుసేన్ రాసిన జాగ్రఫీ ఆఫ్ ఇండియా ఉంది. ఏమయ్యా ఇందులో దాదాపు నీకు 800 పేజీలు 900 పేజీలు. ఎవడైనా ఇందులో 900 పేజీలు చదవడానికంటే 120 పేజీల్లో మనం తయారు చేసి ఇచ్చినటువంటి జాగ్రఫీ చదవండి. సింపుల్. మన గ్రూప్ 2లో అవుట్ ఆఫ్ ఇండియన్ జాగ్రఫీ కొట్టేసినటువంటి ఘనత మనది. గ్రూప్ 2 ప్రిలిమ్స్ లో 28 అవుట్ ఆఫ్ 30కి 28 బిట్లు. ఇంతకంటే సాక్ష్యంతో సహా యూట్యూబ్ లో పేజ్ చూపించాను చూడండి. పంచాయతీ సెక్రటరీకి రూరల్ డెవలప్మెంట్ రాస్తే 152 బిట్లు ఒకేసారి రావడం అనేది, ఇది ఇంత ట్రాక్ రికార్డ్ ఉండడం మీరు ఖచ్చితంగా చూస్తారు. సో స్ట్రాటజీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఫైనల్ గా సెలెక్షన్ ఆఫ్ ద టాపిక్, ఆ టాపిక్ ని ఎంపిక చేసుకోండి. ఆ టాపిక్ లో ఏ కాన్సెప్ట్స్ కవర్ చేయాలో కూడా చూడండి. డెఫినెట్ గా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. తప్పనిసరిగా మంచి మార్కులు సాధిస్తారు. గ్రూప్ 2 విజేతగా నిలుస్తారు. ఆల్ ది వెరీ బెస్ట్. మీ డాక్టర్ గోపాల్ రెడ్డి.